మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకొని శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ రవి మకరంలో ప్రవేశించినప్పుడు వీళ్ళకి పంచమ స్థానంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. పంచమ స్థానం అనేటప్పుడు సహజంగా తెలివితేటలు, అనుష్ఠాన స్థానము, అలాగే మనం సంతాన స్థానము, కొంత చదువు అంటే కొంత హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పంచమ స్థానాన్ని సూచించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి రవి సంచరిస్తున్నాడో సంతాన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. అంటే సంతానపరమైన విషయాలలో కాస్త ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలంటే వాళ్ళు విద్య, ఉద్యోగం, చదువు, వాళ్ళ నడవడిక, లేకపోతే వాళ్ళ స్నేహితులు, ఇలా ప్రతిదీ కూడా కాస్త గమనించుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, రవి కాబట్టి కొంచెం ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించడం, అంటే ఒక్కోసారి కోపం కూడా ఎక్కువగా వస్తుంది. సో ఆ కోపం కూడా ఒక్కోసారి తీవ్ర స్థాయికి వెళ్ళడం, ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే అక్కర్లేని ఆలోచనల వల్ల, అంటే మరీ అతిగా ఆలోచించడం వల్ల ఒక్కోసారి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచన అనేది మంచిదే, కానీ అతి ఆలోచన అనేది కన్యారాశి వాళ్ళకి ఈ రవి మకరంలో ఉన్నప్పుడు అంత అనుకూలంగా ఉండదు. అయితే ఇక్కడ తండ్రి విషయాలలో వాటిల్లో కూడా కొంత, అంటే తండ్రిని మీరు ఇబ్బంది పెట్టేటట్టుగా, అంటే కొంత మీరు చేసే పనుల వల్ల, అంటే కన్యారాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనుల వల్ల తండ్రులు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అంటే తండ్రి ఎక్కువగా కోపం తప్పించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి సంతానపరంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ సంతానపరంగా ఇబ్బందులు, ఈ ఆలోచనల పరంగా ఇబ్బందులు, మీ వల్ల తండ్రి ఇబ్బంది పడ్డము, అంటే మీరు చేసే పనులకు తండ్రి ఇబ్బంది పడ్డం, ఇలాంటివన్నీ తగ్గాలి అంటే తప్పనిసరిగా అనుష్ఠాన బలం అనేది చాలా అవసరం. ఎందుకంటే పంచమ స్థానం అనేది అనుష్ఠ స్థానం కాబట్టి, ఈ సూర్య భగవానుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్య ఆరాధన అనేది చాలా అవసరం. తప్పనిసరిగా ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయానికి, ప్రతిరోజు ఉదయాన్నే ఈ మకర సంక్రమణం నుంచి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఈ సూర్య భగవానుడు ఈ యొక్క మకర రాశిలో సంచారిస్తున్నంతసేపు కూడా ప్రతి ఆదివారము కూడా, అంటే రోజు ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూనే ఆదివారం నాడు బెల్లప్పరవన్నం, అంటే ఆవు పాలతో కలిపిన బెల్లప్పరవన్నాన్ని నివేదన చేసి ఇక్కడ అప్పుడు ఈ ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని బెల్లపరవన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఈ యొక్క ఏవైతే ఇంతకుముందు మనం చెప్పుకున్న తీవ్రతలు కానీ, సంతానపరంగా ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గే అవకాశం అనేది కనబడుతోంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడే
కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకి ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకి ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకొని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.